హలో! హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు నేను చూపించబోయే వీడియో ఆటిజం, ఏడీహెచ్‌డీ అండ్ స్పీచ్ డిలే పిల్లలకి చాలా 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 బెనిఫిషియల్ వీడియో అన్నమాట. అండ్ ఒక సబ్‌స్క్రైబర్ గూడా కామెంట్ చేశారు. యాక్చువల్లీ నేను ఓల్డ్ వీడియోలో కూడా ఒకసారి మెన్షన్ చేశాను. క్యాండీ కోసం నేను ఒక పౌడర్ తెప్పిస్తున్నాను. స్పీచ్ డిలేకి బాగా హెల్ప్ అవుతుంది ఆ పౌడరు. అండ్ అది ఏంటంటే నేను ఒక థెరపిస్ట్‌ని బాగా నమ్ముతాననమాట. ఆ థెరపిస్ట్ ఇన్ఫర్మేషన్ చాలా తీసుకుంటాను నేను. సో, ఆ థెరపిస్ట్ వాళ్ళు వాళ్ళెక్కువ మెయిన్‌గా ఏంటంటే ఆటిజము, ఏడీహెచ్‌డీ అండ్ స్పీచ్ డిలే కిడ్స్‌కి థెరపీస్ ఇస్తూ ఉంటారు. అండ్ వాళ్ళు తీసుకొచ్చిన ప్రొడక్టే అనమాట ఇది. అండ్ దీని పేరొచ్చేసి బ్రెయినిఫై. అండ్ ఇదేమి ప్రమోషనల్ వీడియో కాదు. ఇది నేను పర్చేస్ చేశాననమాట. అండ్ నా ఛానెల్ అంత పెద్దది కూడా కాదు. నాకేమన్నా ప్రమోషన్స్ వచ్చేకి. సో దట్ మీరు ట్రస్ట్ అయితే చేయొచ్చు. అండ్ మీకు తెలుసు కదా! నేనేదన్నా ప్రొడక్ట్ రికమెండ్ చేశాను అనంటే కంపల్సరీ అది నేను క్యాండీకి యూజ్ చేశాక అండ్ దాని నుంచి ఏదైనా బెనిఫిట్ వస్తుంది అనంటేనే నేను అదైతే మీకు చెప్తాను. సో, ఇప్పుడు 19థ్ నుంచి నేను యూజ్ చేస్తున్నాను. ఈరోజొచ్చేసి 23rd ఆర్ 24థ్ కదా! 4, 5 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను నేను. అండ్ నేను చూసిన చిన్న చేంజ్ ఏంటంటే తను ఎక్కువ వర్డ్స్ రిపీట్ చేయడానికి ట్రై చేస్తుంది. అండ్ గుర్తుపెట్టుకొని ఆ వర్డ్‌ని రిపీట్ చేస్తుందనమాట. సో, 5 డేస్‌లో నేను ఇదైతే నేను అబ్జర్వ్ చేశాననమాట క్యాండీలో. ఇంకా 30 డేస్ అంటే 1 మంత్ తర్వాత ఎంత బావుంటుందనేది నాకు ఐడియా లేదు. ఎందుకంటే ఇందులో యూజ్ చేసిన ఇంగ్రీడియెంట్స్ అలాంటివి. అండ్ మోర్ ఓవర్ దీంట్లో ఎలాంటి షుగర్స్ కానీ, ఎలాంటి కెమికల్ మిక్స్ కానీ, అసలు ఆర్టిఫిషియల్‌గా ఏది చేయలేదనమాట. ఇంక్లూడ్ చేయలేదనమాట. ప్యూర్ న్యాచురల్. హోమియోపతి అంటారు కదా! సో, అలాగా ప్యూర్ న్యాచురల్ అన్ని మూలికల పౌడర్స్ తోటి అండ్ ఈవెన్ ద స్వీట్‌నెస్ వాళ్ళిచ్చిన స్వీట్‌నెస్ కూడా ఎలా అంటే పటిక బెల్లం పౌడరు, దాంతో పాటు బెల్లం పొడి, దాంతో పాటు ఖర్జూరాలు ఎండపెట్టి వాటి పొడితోటి ఆ స్వీట్‌నెస్ ఏదైతే వస్తుంది కదా! దానివల్ల పిల్లలు దీన్ని తాగగలుగుతున్నారు. అండ్ ఫ్లేవర్ ఏమో చాక్లేట్ ఫ్లేవర్ ఇచ్చారు. అండ్ నేను చెప్పాను కదా! ఇందులో యూజ్ చేసిన మూలికలు అసలు ఎంత బాగా ఉపయోగపడతాయనేది నేనైతే మీకు వన్ బై వన్ చెప్తూ వెళ్తాను. సో, మొత్తం చూసాక వీడియో మొత్తం చూసి మీకిది కన్విన్సింగ్‌గా అనిపిస్తే అంటే మీ పిల్లలకు వాడొచ్చు అని ఒక కన్వీనియన్స్ మీకు వస్తే అప్పుడు పర్చేస్ చేయండి. లేదంటే ఇంక మీ ఇష్టం. దీనికన్నా ముందు నేనైతే పిడియాష్యూర్ యూజ్ చేసేదాన్ని క్యాండీకి. అందులో ఏంటంటే రిఫైన్డ్ షుగర్స్ అది ఉండేదనమాట. కాకపోతే అది మంచిగా పిల్లల గ్రోత్‌కి బాగా హెల్ప్ అయింది. అంటే మంచి హైట్ రావడానికి బాగా హెల్ప్ అయినట్టు అనిపించింది. ఎందుకంటే అదర్ పిల్లలతో కంపేర్ చేస్తే క్యాండీ కొంచెం తన ఏజ్ కన్నా కొంచెం ఎక్కువ హైటే ఉంది. సో, అది మరి పిడియాష్యూర్ వల్లో లేదంటే జెనెటిక్సో నాకైతే తెలియదు. బట్ అది యూజ్ చేసేదాన్ని. అండ్ తర్వాత నేనింక ఈ పౌడరే తనకి యూజ్ చేస్తున్నాననమాట. సో, 5 డేస్ నుంచి యూజ్ చేస్తున్నాను. అండ్ నేను ఇక్కడ ఉన్న ఇంగ్రీడియెంట్స్ చెప్తాను. ఒకసారి చూడండి. ఫస్టొచ్చేసి ఇంగ్రీడియెంట్స్ ఏమేమి యూజ్ చేశారంటే సీరియల్ బ్రాండ్స్ అనమాట. మాల్టెడ్ బార్లీ ఎక్స్‌ట్రాక్ట్, జవార్ ఫ్లవర్ అంటే జొన్న పిండి, తర్వాత రాగి పిండి, బార్లీ పిండి, జొన్న పిండి. సో, ఇవొచ్చేసి సీరియల్స్ అనమాట. వాళ్ళకి కావాల్సిన న్యూట్రియంట్స్ దాంట్లో నుంచి ఒస్తాయి. సో, మెయిన్ బేస్ అవి. వాటిల తర్వాత ఆహ్, వీటిల్ని వీటిలికి బ్లెండ్ చేయడానికి అంటే స్వీట్‌నెస్ కోసం ఏం యూజ్ చేశారంటే కందసరి షుగర్ అదే పట్టిక బెల్లం అండ్ డేట్స్ పౌడరు, జాగరీ పౌడర్, డేట్స్ పౌడర్, బెల్లం పొడి. తర్వాత కోకో పౌడర్ ఈస్ ఫర్ చాక్లేట్ ఫ్లేవర్. తర్వాత నట్స్ అండ్ సీడ్స్ నట్స్ ఏం యాడ్ చేశారంటే ఆల్మండ్స్, వాల్‌నట్స్ యాడ్ చేశారు. అండ్ హెర్బ్స్ ఏం చేశారంటే శంఖపుష్పి. శంఖపుష్పి అంటే మనం శంఖపుష్పం అంటాం కదా! బ్లూ కలర్‌లో ఉంటుంది పుష్పం. అది ఇట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ గుడ్ ఫర్ బ్రెయిన్ డెవలప్‌మెంట్ అనమాట. ఎస్పెషల్లీ కాగ్నిటివ్ డిసేబిలిటీస్ అంటే ఆటిజంలో మనం చూస్తూ ఉంటాం కదా! ఆటిజం పిల్లలకు కానీ, లేదంటే ఏడీహెచ్‌డీ పిల్లలకు గానీ, ఈవెన్ స్పీచ్ డిలే పిల్లలు గానీ, నార్మల్ పిల్లలు గానీ, ఎవరైతే స్ట్రెస్, యాంగ్జైటీతో ఉంటారో, లేదంటే ఎవరైనా న్యూరలాజికల్ డెవలప్‌మెంట్ తక్కువగా ఉంది అని అంటాం కదా! సో, దాని కోసం ఎక్సలెంట్‌గా వర్క్ చేస్తుంది. మీరు కావాలంటే ఈ ఇంగ్రీడియెంట్స్ ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా మీరు ఒకసారి నెట్‌లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. ఎనీవేస్ నేను ఇన్ఫర్మేషన్ నెట్‌లో నుంచే తీసుకున్నాను. మీరు కూడా సెర్చ్ చేసుకొని చూసుకోవచ్చు. తర్వాత అశ్వగంధ యూజ్ చేశారనమాట. అశ్వగంధ కూడా ఇమ్యూనిటీ సిస్టమ్‌ని బూస్ట్ చేయడంలో చాలా చాలా హెల్ప్ చేస్తుంది.
ఇమ్యూనిటీని పక్కన పెడితే పిల్లల్లో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఎస్పెషల్లీ ఫర్ ద ఏడిహెచ్డి పీపుల్ కిడ్స్లో స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ ఏదైతే ఉంటుంది కదా దాన్ని చాలా వరకు కంట్రోల్ చేస్తుంది అనమాట. అండ్ పిల్లలకి ప్రాపర్గా స్లీప్ ఇది మీకు డౌట్ రావచ్చు, ఇది కేవలం ఆటిజం ఏడిహెచ్డి స్పీచ్ డిలే ఉన్న పిల్లలకి అంటే అంటే కాదండి, ఎవరైనా యూజ్ చేయొచ్చు, బట్ వీళ్ళకి ఎక్కువ హెల్ప్ అవుతుంది అనమాట ఇది. సో మంచి ప్రాపర్ స్లీప్ ఉంటే, మెంటల్ పీస్, ప్రాపర్ స్లీప్ ఉంటే హైట్ కానీ, వెయిట్ కానీ, బాడీ గ్రోత్ కానీ, పిల్లల బ్రెయిన్ కానీ అంత డెవలప్‌మెంట్ అయితే చాలా బావుంటుందనమాట. సో, అశ్వగంధ యూజ్ చేశారు. ఆ తర్వాత వచ్చేసి బ్రాహ్మి యూజ్ చేశారు. సో, బ్రాహ్మి కూడా ఏంటంటే కాగ్నిటివ్ డిసార్డర్స్. కాగ్నిటివ్ డిసార్డర్స్ అంటే ఏంటి, మళ్ళీ మీకు డౌట్ రావచ్చు. కాగ్నిటివ్ డిసార్డర్స్ అంటే ఆహ్, ఆ ఆ డిసార్డర్స్ ఉన్న పిల్లలు ఏంటంటే, అదర్ పిల్లల్లాగా నార్మల్ లైఫ్‌ని లీడ్ చేయలేరనమాట. ఎస్పెషల్లీ ఆటిజం కిడ్స్ లాగా. సో, వాళ్ళు అంత న్యూరలాజికల్ డెవలప్‌మెంట్ వాళ్ళకి ఉండదు కాబట్టి, వాటిల్నైతే కాగ్నిటివ్ డిసార్డర్స్ అంటారు. సో, అది ఇంప్రూవ్ చేయడంలో అండ్ ప్రాపర్ ఇమ్యూనిటీ సిస్టమ్ ఇవ్వడంలో హెల్ప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్ అండ్ యాంగ్జైటీని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది. తర్వాత వచ్చేసి శతావరి యూజ్ చేశారు. శతావరి ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ ఏడిహెచ్డి కిడ్స్. శతావరిలో దాంట్లో ఉన్న గుణాలు ఏడిహెచ్డి పిల్లలకి అడిగితే ఇంకా ఈవెన్ మనం విడిగా హోమియోపతి ట్రీట్మెంట్‌కి వెళ్ళినా కూడా శతావరి లిక్ ఆయిల్ అనో, లేదంటే టానిక్స్ అనో దేనితో అన్నా కంబైన్ చేసి ఇవ్వమంటారు ఆ లిక్విడ్. సో, శతావరి ఈజ్ వెరీ గుడ్ ఫర్ ఏడిహెచ్డి కిడ్స్. అంతే కాకుండా దీంతో పాటు మెంటల్ అండ్ మెమరీ క్లారిటీ రెండిట్ల మీద కూడా శతావరి హెల్ప్ చేస్తుందనమాట. సో, నెక్స్ట్ వచ్చేసి జ్యోతిష్మతి యూజ్ చేశారు. ఇవేంటంటే సీడ్ ఎక్స్ట్రాక్ట్ అనమాట. ఇప్పటిదాకా నేను చెప్పింది రూట్ ఎక్స్ట్రాక్ట్. సో, జ్యోతిష్మతి అనేది సీడ్ ఎక్స్ట్రాక్ట్. ఇది ఏంటంటే మెయిన్‌గా కాగ్నిటివ్ డిసబిలిటీస్ ఏవైతే ఉంటాయి కదా వాటిల్ని ఇంప్రూవ్ చేయడానికి హెల్ప్ అవుతుందనమాట. సో, ఆటిజం కిడ్స్ కానీ, ఏడిహెచ్డి కిడ్స్ కానీ చాలా 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 బెనిఫిట్స్ ఉన్నాయి. వీటన్నిటిలతో పాటు స్పీచ్ డిలే కిడ్స్‌కి కూడా ఉంది. అది లాస్ట్ ఇంగ్రీడియంట్ ఏం యూజ్ చేశారని నేను చెప్తాను. సో, దానికన్నా ముందు రోజ్‌మెరీ యూజ్ చేశారనమాట. రోజ్‌మెరీ యూజ్ చేశారు. సో, రోజ్‌మెరీ మనకెలా హెల్ప్ అవుతుందంటే, బాగా మెమరీ ఇంప్రూవ్ చేయడంలో బాగా హెల్ప్ అవుతుంది కిడ్స్‌కి. సో, రోజ్‌మెరీ ఆయిల్ కానీ, లేదంటే ఇట్లా పౌడర్ రూపంలో కానీ పిల్లలకి ఇస్తూ ఉంటే బావుంటుంది. నెక్స్ట్ వచ్చేసి వచా యూజ్ చేశారు. సో, వచా ఈజ్ ఫర్ స్పీచ్ డిలే కిడ్స్ అనమాట. సో, చాలా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది మనం పౌడర్‌తో కాకుండా విడిగా కూడా ఇవ్వాలి అని అనుకుంటే అట్లా కూడా ఇవ్వొచ్చనమాట. బట్ ఇవన్నీ కలిపి ఇవ్వడంలో ఏంటంటే ఓవరాల్‌గా మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, స్ట్రెస్, యాంగ్జైటీ కంట్రోల్ అయ్యి, స్పీచ్ ఇంప్రూవ్‌మెంట్ అయ్యి, ఇమ్యూనిటీ సిస్టమ్ బూస్ట్ అయ్యి, అంటే ఒక కిడ్‌కి ఏమేం కావాలో అవన్నీ కూడా ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందనమాట. సో, దానికోసం అయితే ఈ పౌడరు ఆహ్, తయారు చేశారు. అండ్ ఇందులో ఇప్పుడు నేను చదివాను కదా! అవే ఇంగ్రీడియెంట్స్ ఉన్నాయన్నమాట. నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఒకసారి చెక్ చేయండి. అండ్ దీంట్లో మనకి 24 టైప్ ఆఫ్ 23 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ కూడా యూజ్ చేశారు. అండ్ నో యాడెడ్ షుగర్స్, నో రిఫైన్డ్ షుగర్స్, నో కలర్స్, నథింగ్ ఇంకా. అందుకే నేను ఇది చూడంగాల్నే ఫస్ట్ వచ్చేసి నా థెరపిస్ట్ మీద నాకున్న నమ్మకం. అండ్ సెకండ్ వచ్చేసి చాలా తొందరగా కన్విన్స్ అయ్యాను. ఎందుకంటే ఆల్ ఆర్ లైక్ వెరీ న్యాచురల్ ఇంగ్రీడియెంట్స్ వాళ్ళు యూజ్ చేసింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ వెరీ ఎఫెక్టివ్ ఇంగ్రీడియెంట్స్ అనమాట. సో, నేను అందుకోసమే ఇట్లా అయితే కన్విన్స్ అయ్యాను. అండ్ వీళ్ళేంటంటే దీని లోపల పెద్ద స్కూబర్ అయితే ఇచ్చారనమాట. స్పూను పెద్దదిచ్చారు. నేనది తీసేసాను. అది అంత పెద్దది నేను ఇవ్వట్లేదు. నేనేంటంటే చిన్న స్పూనొస్తుంది కదా! ఇలాంటిది. ఇది డేలో ఒక్కసారనమాట. ఇట్లా ఉంది కదా! ఒక 2 స్పూన్స్ ఏసి నేను ఈ పౌడర్ అయితే మిక్స్ చేసిస్తున్నాను. కంటిన్యూయేషన్ క్యాండీకి ఎలా తాగిస్తున్నాననేది వీడియో వస్తుంది చూడండి. సో, అండ్ ఈ పౌడర్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ బాక్స్‌లో ఇస్తాను. ఇది కొంచెం కాస్ట్‌లీగానే ఉంది. ఇది 699 700 ఉంది కదా! నాకు అరౌండ్ 620 ఆర్ 630కి ఎంతో వచ్చింది.
అప్పుడంటే ఆఫర్ ఉండింది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలీదు. బట్ కాస్ట్‌లీ, బట్ ఎట్ ద సేమ్ టైమ్ మనకి హోపే లేనప్పుడు ఎలాంటి మెడిసిన్స్ వాడాలి, ఏం వాడాలి, ఈ మూలికలు మనం విడిగా కూడా తీసుకొచ్చుకొని వాడొచ్చు. బట్ ఎంత క్వాంటిటీలో మనం మిక్స్ చేయాలి అనేది మనకు తెలీదు. మళ్ళీ అది ఎక్కువ తక్కువ అయ్యి పిల్లలకి ఎఫెక్ట్ అవుతదనేది కూడా మళ్ళీ ఒక డౌట్ ఉంటుంది కదా! సో, అలా ఏమి కాకుండా ఉండాలి అనంటే మనం కొంచెం ఖర్చయినా ఇది యూజ్ చేయటం మంచిదని నా ఫీలింగ్. అందుకే నేను ఇదైతే తీసుకున్నాను. ఎలాగో నేను ఈవెన్ పిడియాష్యూర్ తీసుకున్నా కూడా అది నాకు 250 గ్రామ్స్ అరౌండ్ 450 అట్లా పడుతుంది. బట్ ఇదొచ్చేసి 350 గ్రామ్స్ అన్నమాట. 2-16 ఇయర్స్ ఆఫ్ పిల్లలకి ఇది. ఇందులోనే మళ్ళీ వేరే నరిష్మెంట్ పౌడర్ కూడా ఒకటుంది. అది దానికన్నా ఇది బెస్ట్. ఎస్పెషల్లీ ఫర్ ద ఆటిజం, ఏడీహెచ్‌డీ అండ్ స్పీచ్ డిలే కిడ్స్‌కి దిస్ ఈస్ ద బెస్ట్ థింగ్ ఐ హావ్ ఎవర్ సీన్. సో ఇదొచ్చేసి 350 గ్రామ్స్ అన్నమాట. అంతే, ఏం లేదు. టేక్ 1 స్పూన్, ఒక స్కూప్ చేసేసి వాటర్‌లో మిక్స్ చేసేయొచ్చు. లేదంటే కోల్డ్ వాటర్ కానీ, మిల్క్‌లో కానీ మిక్స్ చేసేసి తాగించడమే. ఫ్లేవర్ కూడా బావుంది. అది క్యాండీ తాగిందంటే నాకు తెలిసి ఎవరైనా తాగేస్తారు పిల్లలు. ఎందుకంటే తనకి ఫస్ట్ కలర్ నచ్చాలి, స్మెల్ నచ్చాలి, టేస్ట్ నచ్చాలి. సో అది ముందు కలర్ నచ్చితేనే అది ముక్కు దాకా ఎళ్తది. తర్వాత స్మెల్ నచ్చితేనే నోట్లో దాకా వెళ్తది. సో అంత పర్టిక్యులర్‌గా ఉంటది. షీ ఈస్ వెరీ పిక్కీ ఈటర్. సో తనకి ఇది చాలా బాగా నచ్చింది అండ్ రోజు తాగుతుంది కూడా బికాస్ ఆఫ్ ద చాక్లెట్ ఫ్లేవర్ అండ్ ద స్వీట్‌నెస్ విచ్ కమ్ ఫ్రమ్ ద డేట్స్, జాగరీ, వీటిలతో వచ్చిన స్వీట్‌నెస్ వల్ల కానీ రిజెక్ట్ చేయకుండా బాగానే తాగుతుంది. అండ్ నా సజెషన్ ఏంటంటే యూజ్ చేయండి. ఇంకా మీకేదైనా డౌట్స్ ఉంటే నేను 30 డేస్ యూజ్ చేసిన తర్వాత తనకి మళ్ళీ రివ్యూ చేస్తాను. నేను ఏమేమి చేంజెస్ ఎక్స్‌పెక్ట్ చేశాను అని. బట్ నేను ఎందుకు 5 డేస్ తర్వాత దీన్ని షేర్ చేస్తున్నాను, 30 డేస్ అన్నాను కదా అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే దీని చేంజెస్ నేను క్యాండీలో చూస్తున్నాను. చాలా త్వరగా చూస్తున్నాను. అందువల్లే డిలే ఎందుకు అని నేను షేర్ చేస్తున్నాను. కావాలనుకున్న వాళ్ళు తీసుకోండి. అండ్ మనం రీల్స్ అవి చూస్తున్నప్పుడు కూడా మనకి యాడ్ రన్ అవుతూ ఉంది కదా! సో నేను ఒక వీడియో చేస్తే మీకు కూడా క్లిక్ అవుతది. ఒక్కొక్కసారి మీకు ట్రిగ్గర్ అవుతది అనే ఒక ఉద్దేశంతో అయితే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ క్యాండీకి నేను ఇది ఎలా తాగిస్తున్నానో చూడండి. అండ్ దెన్ వి విల్ టాక్. ఇదైతే నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే మిక్స్ చేస్తున్నాననమాట. నైట్ పడుకునే ముందు క్యాండీకి పాలు తాగిస్తాను. సో, అప్పుడైతే మిక్స్ చేసి ఇస్తున్నాను దీన్ని. అండ్ మధ్యలో మీరు మార్నింగ్ టైం అయినా ఇవ్వచ్చు. మార్నింగ్ టైంలో అయితే ఇంకా బావుంటుంది. బట్ క్యాండీ ఏంటంటే మార్నింగ్ టైమ్ పాలు తాగదు. సో, అందుకని నైట్ పడుకోబోయే ముందు నేనైతే ఒకసారి పట్టిస్తున్నాను. అండ్ నాకేమనిపిస్తదంటే నైట్ టైంలో అయితే తను చక్కగా తాగేసి పడుకుంటుంది కాబట్టి తన స్లీప్‌లో అది బాగా వర్క్ అవుతుందని అనిపిస్తుంది. సో, అందుకని నేనైతే నైట్ టైంలో ఇస్తున్నాను. సో చూసారు కదండీ! క్యాండీ ఎంత చక్కగా తాగేస్తుందో. సో నేనైతే అట్లా చిన్న బాటిల్‌లో మిక్స్ చేసైతే ఇస్తాను. అండ్ నేను చేసిన మిస్టేక్ అయితే ఎవరు చేయకండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి క్యాండీకి బాటిల్ ఫీడింగ్ అలవాటు ఉందనమాట. అంటే నాకు పాలు సరిపోక తనకి పౌడర్ యూజ్ చేయాల్సొచ్చింది. హ్మ్. తనకి ఎక్కువ బాటిల్ ఫీడింగ్ అలవాటయిపోయింది. అది కాక నేనెప్పుడు కూడా పాలు గ్లాస్‌తో పట్టించడానికి ట్రై చేయలేదు. ఒక 2 ఇయర్స్, 2 ఇయర్స్ తర్వాత 1, 2 సార్లు ట్రై చేసినా తను తాగట్లేదనమాట. సో, ఇంకొంచెం పెద్దగా అయినాక మేబీ గ్లాస్‌లో తాగుతుందేమోలే అనుకున్నాను. రీసెంట్‌గా కూడా ట్రై చేస్తే అసలు గ్లాస్‌లోకి తీసుకెళ్తే అది తను చూసిన వెంటనే దాన్ని తాగు నువ్వొద్దు అని అంటుంది. సో దట్ బాటిల్ మాన్పించడం కష్టమైపోతుందనమాట. సో, బట్ నేనిచ్చేది ఓన్లీ ఒకే ఒకసారి. నైట్ పడుకోబోయే ముందు ఒకసారి ఇస్తాను. మీ దగ్గరేమన్నా టిప్స్ ఉంటే షేర్ చేయండి. నాకు కూడా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. అండ్ ఈవెన్ బాటిల్ నిబ్‌కి హ్మ్, కుంకుడుగాయ రసం పూసినా కూడా చేత్తో తుడిచేసి తాగేస్తుందనమాట. సో, అది ఒక ప్రాబ్లమ్ అయిపోయింది. అది ఎలా సాల్వ్ చేయాలో అర్థం కావట్లేదు. సో, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. అండ్ కొత్తగా వచ్చినోళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. 76% ఆఫ్ ది పీపుల్ ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మంచి మంచి వీడియోస్ ఇలాంటివి చాలా వస్తాయి కాబట్టి. అండ్ లైక్ చేయండి. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో దట్ మన ఛానల్ గ్రో అవుతుంది. అండ్ వీడియో కూడా చాలా మందికి రికమెండ్ అవుతుంది. అండ్ విల్ సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ బై బై.